నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ధర్మపురి, జగిత్యాల డిస్టిక్ అనమాట. మనము ఎంట్రన్స్లోనే పెద్ద నంది కనిపిస్తుంది. ఆ నందిని దాటుకొని మనం వస్తే కాలభైరవుని టెంపుల్ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, గద పట్టుకొని కాలభైరవ స్వామి ఎట్లా ఉన్నారో. ఈ రాతి పలక మీద సింధూరం పూసుకొని ఇది మొత్తము గుడి చూడండి ఎట్లా ఉన్నదో. ఇది గర్భగుడి అనమాట. చాలా బాగా ఉన్నారనమాట కాలభైరవ స్వామి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో కాలభైరవ స్వామి. ఈ చూడండి దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను. చాలా బాగున్నారు. చూస్తున్నారు కదా కాలభైరవ స్వామి. ఇప్పుడు మనము కాలభైరవ స్వామి గుడి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చినామంటే సేమ్ ఇది ఇల్లు లాగే ఉంది. మామూలుగా గుడి అంటే గుడిలాగా ఉంటుందన్నమాట, కానీ ఇది ఏందో సమ్ ఇల్లు లాగా ఉంది. వీళ్ళు వచ్చేసి వేరే ఊరి నుంచి వచ్చినారంట. వీళ్ళు అక్కడ ఫ్రెండ్స్ అయినారు. సో ఇది ఆ ఇల్లు లాగా ఉన్న దాంట్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామి గుడి లోపల అన్ని చిన్న చిన్నవి. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన వినాయకుడు నాడు. ఆంజనేయ స్వామికి ఎదురుగ్గా చిన్న శివలింగం ఉందన్నమాట. ఆంజనేయ స్వామి కూడా సింధూరం పూసుకొనేసి, పక్కననే వినాయకుడు కూడా సింధూరం పూసుకొని విగ్రహాలు ఉన్నాయి. ఆ ఇంటి లోపల లాగా ఉంది, డిఫరెంట్గా ఉందన్నమాట. గుడి లాగా లేదు, ఇంటి లోపల పెట్టినట్టుగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇది ఇసుక స్తంభం అంటారు. అంటే సత్యవతి దేవాలయం అని ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా రాసింది సత్యవతి, శ్రీ సత్యవతి దేవాలయం అని ఉన్నది. ఈ ఇసుక స్తంభం వచ్చేసి చూడండి ఇట్లా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇట్లా ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మామూలుగా ధ్వజస్తంభం అంటే స్ట్రైట్గా ఉంటుంది. ఇదేమంటే లోపల ఇంటి లోపల ఇల్లులాగా ఉంది. అది పైన దీన్ని స్లాబ్ను చీల్చుకొనేసేసి పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇసుక స్తంభం అనేది ఆకాశం వరకు వెళ్ళిందనమాట. ఈ తాళం వేసింది కదా, ఇక్కడ స్టార్ట్ అనమాట ఇసుక స్తంభము. ఇది దాటి పైకి వెళ్ళిపోయిందనమాట. చూస్తున్నాగా చూడండి, స్లాబ్ని దాటేసేసి పై వరకు వెళ్ళింది. ఓన్లీ ఇసుకతో ఉంది. ఇసుక స్తంభం అంటారు. ఇది అక్కడ చాలా ప్రసిద్ధి చెందినది అనమాట. ఇది చాలా ఫేమస్ ఇసుక స్తంభము అన్నది. ఇప్పుడు మనము మెయిన్ దీంట్లోకి వచ్చినామంటే దక్షిణ భారతదేశంలో నవనారసింహ క్షేత్రంలో ఒకటిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ధర్మపురి పుణ్యక్షేత్రము అంటారు. ఇది వచ్చేసి జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ దివ్యక్షేత్రం వైభవం ఏమిటో తెలుసుకుందాము. ధర్మపురి నరసింహస్వామి క్షేత్రము 1000 సంవత్సర చరిత్ర ఉంది. క్రీస్తు శకము 1018వ సంవత్సరంలో ఈ క్షేత్రం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. వైదిక శాస కోవిదులు, ప్రసిద్ధ సంస్కృత పండితులకు నిలయంగా క్షేత్రం బాసిల్లుతుంది. దక్షిణ భారతదేశ సుప్రసిద్ధ నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ క్షేత్రం ధర్మపురి క్షేత్రము. గోదావరి నది తల్లి ఒడ్డున ఉన్న సాక్షాత్తు శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఆసీనుడై స్వయంభూగా శాలిగ్రామ విగ్రహంగా వెలసి యోగానంద నరసింహునిగా సమస్త భక్తుల అభిష్టాలను నెరవేరుస్తున్నారు. ధర్మవర్మ మహారాజు ధర్మవర్ధనుడై ఈ క్షేత్రాన్ని పాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చినది అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్నట్టు ఉన్న ఈ క్షేత్రము ఓ ప్రశాంతమైన సుందర క్షేత్రము. అలనాటి కట్టడాలు, శిల్పకళ రాతులతో ఏ మూలన చూసినా దర్శనమిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న యోగ నరసింహస్వామి వారి ఆలయానికి 1000 సంవత్సరముల చరిత్ర ఉన్నది. క్రీస్తు శకము 118 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించినట్టు తెలుస్తుంది. ధర్మపురిలో గోదావరి నది దక్షిణాభిముఖి అయినందువలన అనాదిగా అత్యధిక ప్రాధాన్యత వచ్చినది. పూర్వము ఈ నదిలో ఋషులు, దేవతలు తపస్సు చేసినారు అని అంటారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీ దేవతల మూర్తి విగ్రహాలతో ఉన్న ఆలయ గోపురం భక్తులతో భక్తి భావన పెంపొందిస్తుంది. ఆలయ గోపురం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన ప్రాంగణంలో దేవీ దేవతల ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రధాన గోపురానికి నిటారుగా ముందుగా వెళితే
యోగానంద నరసింహస్వామి వారి ప్రధాన ఆలయము దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకారాలపై మనోహరమైన శిల్ప సంపద భక్తుల మంత్రముగ్ధులను చేస్తాయి. ఆలయ ప్రాంగణంలో చేరుకున్న భక్తులు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకొని తరిస్తారు. భూషణ వికాస శ్రీ ధర్మపురి వాస దుష్ట సంహార శ్రీ నరసింహ దురిత దూర అని స్మరిస్తూ అనంత భక్తి విశ్వాసాలు ప్రదర్శిస్తూ పునీతులవుతారు. స్వామివారి తమ కోరికలను నివేదించుకొని అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు. గర్భాలయంలో స్వామివారి అర్చనాది కార్యక్రమాల అన్ని భక్తులను అనంతమైన లోకాలకు తీసుకువెళ్ళి మానసిక ఆనందం పెంపొందింపజేస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయము, ఉగ్ర నరసింహస్వామి ఆలయము, గోపాలకృష్ణుని మందిరము భక్తులకు దర్శనమిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో నిజంగా దేవీ దేవుళ్ళు కొలువై ఉన్నారా అన్న వైభవంగా ఉంటారు. ఇది వచ్చేసి పుష్కరిణి అనమాట. చూడండి ఎంత బాగున్నది. ఇక్కడ ఓన్లీ స్వామికి సంబంధించే ఇక్కడ చేస్తారనమాట. ఏం చేసినా ఇక్కడ చేస్తారు. బయట వాళ్ళ ఇక్కడ మనము మునగడానికి ఇది అవకాశం లేదనమాట. అట్లాంటి అనుకూలము అది లేదు. ఓన్లీ దేవునికి సంబంధించే ఇక్కడ చేస్తారన్నమాట. కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు. చాలా బాగుంది కదండి. పుష్కరిణి చాలా పెద్దగా ఉంది చూడండి. ఇప్పుడు మనం వచ్చేసేసి శ్రీ రామలింగేశ్వర దేవస్థానానికి వచ్చినాము. ఇది ప్రాచీన దేవాలయం, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. చాలా పాతకాలంది. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరంగా ఉన్న ఈ ఆలయంలో కొలువు అయి ఉన్న వెంకటేశ్వర స్వామి సదా భక్తులను రక్షిస్తాడు అని భక్తులు విశ్వసిస్తారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మరొక ఆలయమే రామలింగేశ్వర ఆలయము. జైన సాంప్రదాయాల ప్రకారము నిర్మించిన ఈ ఆలయము పూర్వము జైన ఆలయంగా ప్రసిద్ధిగాంచినది అని చెబుతారు. ఈ ఆలయంలో కొలువు అయి ఉన్న రామలింగేశ్వర స్వామి కోరిన వరాలనిచ్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటుంది. ధర్మపురిలో ఉన్న ఆలయాల అన్నింటిలోనూ పురాతనమైనదిగా చెప్పబడుతున్న ఈ ఆలయ నిర్మాణం జైనాలయ ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయము 11వ శతాబ్దం నాటిది అని చెప్పబడుతున్నప్పటికీ అంతకు పూర్వం నుంచి ఉండొచ్చు అని చారిత్రక ఆధారాలు అవగతమవుతుంది. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించిన భక్తులకు ముందుగా కాశీ విశ్వేశ్వర లింగము దర్శనమిస్తుంది. ధర్మపురిలో ఉన్న శివలింగాలతోకెల్లా పెద్దగా ఉన్న ఈ శివలింగము దర్శనంతోనే సర్వ పాపాలు పోతాయి అని భక్తులు చెబుతారు. ఇదే శివలింగము సమీపంలో ఇతర దేవీ దేవతల ప్రతిమలు మనోహరంగా దర్శనమిస్తాయి. గర్భాలయంలో రామలింగేశ్వర లింగం దర్శనమిస్తుంది. సాక్షాత్తు శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించినాడు అని ఆ కారణంగానే ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి నొందినాడు అని చెబుతారు. గర్భాలయంలోని శివలింగము జలస్థం కావడానికి ఒక గుట్టలో ఉన్నట్టు ఉంటుంది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు పునర్జన్మ ఉండదు అని చెబుతారు. అలాగే ఇక్కడ స్వామి కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు. నిత్యము అర్చనలు, అభిషేకాలు జరిగే ఈ ఆలయంలో సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడు అన్న అనుభూతిని కలిగిస్తుంది. అతి పురాతనమైన ఈ ఆలయంలో ఇతర దేవీ దేవతల శిల్పాలు కూడా దర్శనమిచ్చి భక్తులకు మానసిక ఆనందాన్ని ఇస్తాయి. గోదావరి నదీమ తల్లి ఒడ్డున భక్తులకు దత్తాత్రేయుని ఆలయము దర్శనమిస్తుంది. మానసిక ప్రశాంతతకు వేదికగా ఉన్న ఈ ఆలయంలో కొలువు అయి ఉన్న దత్తాత్రేయుని పాలరాతి విగ్రహము భక్తులను ఆనందంలో పారవశ్యంలో నింపుతుంది. ఇదే ఆలయానికి సమీపంలో రామాలయము, హనుమంతుని ఆలయము, ఇతర దేవీ దేవతల ఆలయాలు దర్శనమిస్తాయి. యోగానంద నరసింహస్వామి ఆలయానికి సమీపంలో సత్యవతి మందిరము దర్శనమిస్తుంది. ఈ మందిరంలో సత్యవతి మాత, చిత్రాంగుడు, ధర్మగుడు శిలలు దర్శనమిస్తాయి. ఇదే ఆలయంలో ఇసుక స్తంభము దర్శనమిస్తుంది. సత్యవతి దేవాలయము, నరసింహాలయము ఈ ఆలయ
ఆలయ గర్భం నుంచి కప్పని చీల్చుకొని వెళ్ళే ఆకాశంలో ఎత్తుగా నిలబడి శిలాస్తంభము సత్యవతి ఇసుక స్తంభం అని చెప్పుకోవటం వల్ల ఈ ఆలయానికి సత్యవతి ఆలయం అని పేరు వచ్చినది. సత్యవతి ఆలయంలో సత్యవతి మాతను దర్శించుకుంటారు. పూర్వకాలపు మనోహరమైన కట్టడాలను సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చే దివ్యక్షేత్రము శ్రీ ధర్మపురి క్షేత్రము. సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి కొలువు అయి ఉన్న క్షేత్రం దర్శన బహుజన్మల పుణ్యఫలము. నరసింహస్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుందాము. చూస్తున్నారు కదండి, నంది అన్నమాట. ఇది వచ్చేసి మండపము. ఎన్ని స్తంభాలు చూడండి, అసలు ఎంత బాగుందంటే అసలుకి చాలా అంటే చాలా బాగుంది మండపము. ఇది మొత్తం గుడి ఆవరణ అనమాట. శివలింగం చూడండి భూమిలోకి వెళ్ళిపోయింది. ఇది చిన్న శివలింగం పక్కనే నంది ఉన్నది. ఇక్కడ గుడి చుట్టూరా నందులు చాలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్లో ఉన్నాయి, కానీ అన్నీ ఇరిగిపోయి ఇది ఉంది. ఇది వచ్చేసి ధ్వజస్తంభము రాయితో ఉన్నదనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడికి లోపల పోవడానికి. ఇది చూస్తున్నారు కదా, గుడి అంటే మామూలు మన గుళ్ళలాగా కాకుండా ఉందన్నమాట. ఇది వచ్చేసి వినాయకుడి గుడి. వినాయకుడు చూడండి సింధూరం పూసుకొనేసి మన గుడి లోపల వరకు వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ వచ్చేసి వినాయకుడి గుడి పక్కనే ఇది రాగి చెట్టు అనమాట. రాగి చెట్టు ఎంత పెద్దగా ఎంత వెడల్పుగా ఉంది చూడండి. చాలా ఇక్కడ అందరూ భక్తులు వచ్చేసి దీపం పెడుతున్నారనమాట. తమ కోరికలు ఏమన్నా అనుకోనేసి అక్కడ దీపం పెడతారనమాట. అక్కడే సింధూరం పూసుకొని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని 2-3 విగ్రహాలు ఉన్నాయి. పక్కనే నంది ఉంది, నంది పక్కన శివలింగం ఉంది. భక్తులు పైన ఎక్కుతూ ఉన్నారు మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళడానికి అనేసి. చూస్తున్నారు కదా, రామలింగేశ్వర స్వామి గుడి అనమాట. ఇది మెయిన్ గర్భగుడి. గర్భగుడిలో నంది అనమాట. నంది లోపల శివలింగము చూస్తున్నారు కదా, శివలింగము ఈ గర్భగుడి లోపల శివలింగము కనిపిస్తుంది కదా, శివలింగము చాలా బాగుంది చూడండి. ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. అన్ని రకరకాల స్వామి విగ్రహాలు ఉన్నాయి, పాలరాతితో ఉన్నాయి. మళ్ళీ చూడండి ఎంత చిన్నగా ఉందో శివలింగము. ఇక్కడ అన్ని దేవుళ్ళ దేవతా దేవుళ్ళ విగ్రహాలు. వినాయకుడు విగ్రహం సింధూరం పూసుకొని ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి లింగం అనమాట. ఆ లింగానికి పైన 7 పడగల పాము ఉన్నదనమాట. ఇట్లా 7 తలల పాముతో కింద ఉన్న శివలింగం ఉన్నదనమాట. ఇక్కడ అన్నీ మొత్తము చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ షణ్ముఖుడు అనేసి ఇవన్నీ మొత్తం అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. అన్ని దేవీ దేవతలు, ప్రతి ఒక్క దేవీ దేవతల విగ్రహాలు గుడి లోపల గుడి ఆవరణలో ఉన్నాయి. చాలా బాగున్నాయి కదండి. ప్రతి ఒక్క విగ్రహాలు ఉన్నాయన్నమాట. అక్కడ చాలా పురాతనమైన ఇది గుడి అనమాట. శివలింగము. ఈ శివలింగం కూడా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మెయిన్ ఇక్కడ ఈ శివలింగం చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది శివలింగం కూడా. ఇక చూడండి పూలు. ఇది వచ్చేసి గుడి పైన కప్పు అనమాట. ఎంత బాగా ఉంది చూడండి ఆ స్తంభాలతో. అప్పటి కట్టడం కాబట్టి చాలా అసలు చెక్కు చెదరకుండా చాలా బాగుంది. ఈ లోపల కూడా ఒక ఇది తేరులాగా ఉంది, అంటే ఒక రథం అనమాట. రథము అది కొత్త రథమేమో. బయట ఒక 3 రథాలు ఉన్నాయి, లోపల ఒకటి కొత్త రథం ఉంది. ఇది గుడి గోపురం అనమాట. చూస్తున్నారు కదా, ఇది గుడి గోపురము. ఇది గుడి గోపురము, గుడి ఆవరణ. ఇవి మొత్తము ఈ లోపలికి రావడానికి ఎంట్రన్స్, ఇది ఒక ఎంట్రన్స్ ఉంది. ఇవి అన్నీ మొత్తము ఈ చుట్టుపక్కల ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి. ఈ మొత్తం ఈ రాగి చెట్టు ఉంది. ఇక్కడ వినాయకుడు ఉన్నారు. ఇది మొత్తము చుట్టూరా గుడి. ఇక్కడ వినాయకుడు చూపించాను కదా, ఈ వినాయకుడు చేసి 2 తలలు లాగా కనిపిస్తుంది అనమాట. 2 తలలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. ఎంతమంది ఈ టెంపుల్ చూసినారు నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నా.